కొనేదానికైతే కనుక నేను ఎన్నో రోజు నిద్ర లేని రాత్రులు గడిపినాను అనమాట. ఇది చిన్న అమౌంట్ కాదు కదా, 42,000 అనేది ఒక కెమెరా మీదనే ఇన్వెస్ట్ చేయడం అనేది కనుక అది చాలా పెద్ద అమౌంట్. సో ఈ 2026లో ఎలాగైతే అలా తగ్గేదేలే, ఖచ్చితంగా మన డ్రీమ్స్ను గోల్స్ను ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందే. హలో గైಸ್, వెల్కమ్ ಬ್ಯಾಕ್ ಟು ದ ನ್ಯೂ ವಿಡಿಯೋ ಎಪಿ ಬಾಯ್ ಇನ್ ಕರ್ನಾಟಕ. సో ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. ఆల్మోస్ట్ దీనిని కొనేదానికైతే కనుక నేను ఎన్నో రోజు నిద్ర లేని రాత్రులు గడిపినాను అనమాట. అందుకనే నా హెల్త్ కన్నా కొంచెం బాగాలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇన్ని రోజులు వీడియో తీయలేదు. ఈ పొద్దు నా కష్టం నా పడితే ఏదైనా సాధించగలరు అని చెప్పేసి ఒక పెద్దల సామెత ఉంటుంది కదా, ఆ కష్టానికి తగ్గ ప్రయత్నమే దాని సక్సెసే నాకు ఇదనమాట. DJI Osmo Action 5 Pro ఇది అయితే కనుక మనం అమెజాన్లో కొన్నాము. ఇది దగ్గర మనకు 42,000 పడింది గాయస్, లిటరల్లీ 42,000. ఇది చిన్న అమౌంట్ కాదు కదా. 42,000 అనేది ఒక కెమెరా మీదనే ఇన్వెస్ట్ చేయడం అంటే కనుక అది చాలా పెద్ద అమౌంట్ నా ప్రకారంగా అయితే కనుక. ఎంతో మంది అంటారు 42,000 చాలా పెద్ద అమౌంట్. సో మన కళలను, మన డ్రీమ్స్ను, మన గోల్స్ను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కనుక కొన్నిసార్లు కష్టపడాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లోనే నేనైతే ఉన్నానన్నమాట. సో ఈ 2026లో ఎలాగైతే అలా తగ్గేదేలే, ఖచ్చితంగా మన డ్రీమ్స్ను గోల్స్ను ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందే. సో కాబట్టి దెన్ లెట్స్ గో వేర్ అన్బాక్సింగ్ గైస్. అన్బాక్సింగ్ చేసే ముందుగా సో ఇదైతే కనుక ప్రోడక్ట్ వచ్చేసి మనం అమెజాన్లో తీసుకున్నాము. అమెజాన్లో తీసుకున్న తర్వాత DJI Osmo Action 5 Pro ఇది ఆల్మోస్ట్ 42,000 పడింది అనమాట మనకు ఇది. సో ఫైనల్గా అయితే మనకు బాక్సెస్ అన్నీ వచ్చేసినాయి. ఒకటి వచ్చేసి Osmo Action Pro. సో ఇందులో వచ్చేసి దీంట్లో మామూలుగా రిమూవ్ కెమెరా బిఫోర్ మౌంటేషన్ అది ఇది అని చెప్పేసి ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే కనుక దీంట్లో మనకు ఏమేమి ఉంటాయి అనేది అయితే కనుక చూపిస్తాను మీ అందరికీ. దీంట్లో మనకు 2 బాక్సులు, లోపల రాడ్ కనుక వచ్చేసింది అనమాట. ఒకటైతే తీసేసినాము. ఇది ఇంకొక బాక్సు. ఇది వచ్చేసి ఎక్స్పెన్షన్ రాడ్. సో ఈ ఆస్మా దీంట్లో అయితే కనుక మొత్తానికి మనకు 3 ప్రోడక్ట్స్ అయితే వచ్చేసినాయి. ఈ 3 ప్రోడక్ట్స్ ఏంటంటే ఎక్స్టెన్షన్ రాడ్ ఒకటి, కెమెరా ఒకటి, నార్మల్గా వచ్చేసి ఇంకా ఇందులో ఏముంటాయో మనకు తెలియదు, యాక్సెసరీస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇదేనమాట. సో ఫైనల్గా ఇవన్నీ మనం ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా చేస్తామంటే అలా చూద్దాం. సో ఈ 3 ప్రోడక్ట్స్ అనేది మనకు 42,000 పడింది గైస్. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఎలా దీనికి సెట్ చేయాలి అన్నీ ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. దెన్ లెట్స్ గో. సో ఫస్ట్గా రాడ్ అనమాట. సో ప్రతి ఒక్క యూట్యూబర్కు, ప్రతి ఒక్క రీలర్కు, ప్రతి ఒక్క దేనికైనా సరే రీల్స్ చేయాలన్నా, యూట్యూబ్ ప్రకారంగా అయినా దేనికైనా కావాల్సింది ఫస్ట్ రాడ్, ఎక్స్టెన్షన్ రాడ్. సో ఎక్స్టెన్షన్ రాడ్ అనమాట ఇది. సో ఇది ఎక్స్టెన్షన్ రాడ్. సో పేపర్ కానీ ఇచ్చేసినాడు. సో మనం ఇప్పుడు మెల్లగా పేపర్ రిమూవ్ చేసేయాలా. సో పేపర్ రిమూవ్ చేసేసి DJI Action Pro, DJI Action. సో ఇదన్నమాట. సో ఇది మనకు ఆల్మోస్ట్ దగ్గర రాడ్ ఇంతైతే వస్తుంది అనమాట దగ్గర. సో ఇంత పొడుగు ఉందన్నమాట ఈ పక్క నుండి ఈ పక్కకు. సో ఇది ఆల్మోస్ట్ 6 feet అనేది ఉంటుంది అనుకుంటాను నేనైతే కనుక. సో అందులో ఈ రాడ్ కనుక చాలా గట్టిగా ఉంది, వంగడం లేదు గైస్. సో ఇది చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. DJI అని చెప్పేసి ఇది ఒక బ్రాండ్. సో 42,000 పెట్టడంలో ఇందులో మనకు తప్పు అనేది లేదు. సో చూద్దాం. దెన్ సో ఒక రాడ్, యాక్సెసరీస్ దీన్ని ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది కెమెరాది అయితే కనుక తర్వాత ఓపెన్ చేద్దాం. సో ఇందులో ఏముంది అంటే సో గాయ్స్, సో ఇది మౌంట్ లాగా అనమాట. నార్మల్గా క్లిప్, చార్జరు, బాలికాక్స్. సో ఇందులో అయితే కనుక మనం దీన్ని ఎలా సెట్ చేయాలి, ఏం సంగతి అని చెప్పేసి ఇదంతా ఇచ్చినారనమాట. సో ఇంకా మామూలుగా ఇవైతే బుక్స్, మామూలుగా దీన్ని చదివి దీన్ని అర్థం చేసుకునే విధంగా. సో చూడండి గైస్, మనకైతే కనుక మనకు స్టిక్కర్స్ కానీ ఇచ్చేసినారనమాట.
సో ఈ స్టిక్కర్స్ ఏంటంటే కనుక బ్యాటరీ ప్రకారంగా లేదంటే కనుక మనం పవర్ బ్యాంక్ కానీ మనము ఇట్లా వేసుకునేదానికి కొంచెం స్టైలిష్గా బాగా కనిపించేదానికి. సో ఈ స్టిక్కర్స్, సో చార్జర్ వైర్ అండ్ ఈ చార్జర్ వైర్లు కనుక మనకు 2 సి కేబులే అనమాట. 2 సి కేబులే వచ్చేసాయి. సో ఇది అనేది కెమెరాకు మనం కెమెరాకు అతికిచ్చేదానికి. సో ఇదైతే మనం కెమెరా పెట్టుకునేదాని అనమాట. సో అండ్ ది మెయిన్ ప్రోడక్ట్ ఈజ్ దిస్ వన్. అండ్ ఇదైతే కనుక ఇదే అనమాట చాలా మెయిన్. ప్రతి ఒక్క కెమెరాకు మెయిన్ ఉండాల్సింది ఏంటంటే బ్యాటరీ అనమాట. సో ఇది మనకు బ్యాటరీ. సో ఇదైతే కనుక మనకు డీజే అని చెప్పేసి బ్రాండ్గానే ఉంది. సో ఈ డీజే బ్రాండ్లో అనేది ఏంటంటే కనుక ప్రతి ఒక్క ప్రోడక్ట్కు వాడు ఒక బ్రాండ్ లోగో అనేది అయితే ఇస్తాడు. మనకి ఇది డూప్లికేటా లేదా అని చెప్పి తెలుసుకునేదానికి. సో ఇక్కడ ఇది పవర్ బటన్. సో మనకైతే కనుక 1, 2, 3 పవర్ ఎంత ఉందో అని చెప్పి చూపిస్తుంది. ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు 1950 mAh బ్యాటరీలు అయితే 3 ఉన్నాయి. సో మీరు కానీ చూడొచ్చు 19 mAh 3 బ్యాటరీలు ఉన్నాయి. సో ఒక్కొక్క బ్యాటరీ ఇలా ఉందన్నమాట. సో ఇది బ్యాటరీ. సో 1H బ్యాటరీ డీజే ఒస్మా. సో ఇది బ్యాటరీ అనమాట. సో ఇది పరిస్థితి. సో ఫైనల్గా అయితే కనుక ఒక బాక్స్లో అయితే కనుక ఇలా వచ్చింది. ఈ బాక్స్లో మనకు మొత్తం బ్యాటరీ, సి కేబుల్ పిన్ ఛార్జ్, మామూలుగా అయితే మనం ఏమేమి చదువుకోవాలి అవన్నీ అని చెప్పేసి ప్రోడక్ట్స్ ఇవి వచ్చేసినాయి. సో నెక్స్ట్ మనం మెయిన్గా ఇప్పుడు మనం చూస్తున్నది కెమెరా. ఈ కెమెరాలో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసేద్దాం. సో ఇది ప్రొటెక్షన్ అనమాట. మామూలుగా కెమెరా అనేది మనం కింద పడినా కానీ ఏం కాకుండా అనేది ప్రొటెక్షన్. అండ్ ది మెయిన్ 42,000 వర్తబుల్ కెమెరా. ఇది కెమెరా అనమాట. సో ఫైనల్గా అయితే మనం ఓపెన్ చేసేస్తున్నాం ఇప్పుడు. సో ఓపెన్. సో ఇది కెమెరా అనమాట గైస్. సో ఇది ఈ ప్రకారంగా ఉంది. యాక్షన్ 5 Pro కెమెరా అనమాట ఇది. సో ఈ కెమెరాకు మనకి ఇదంతా ఇచ్చేసినారు. సో ఈ కెమెరాకి ఇది ప్రొటెక్షన్ అనమాట. ఫస్ట్ కెమెరా అయితే ఓపెన్ చేసేసినాం. ఫస్ట్ ఈ ప్రొటెక్షన్ కానీ తీసి వేసేద్దాం. సో ఇది అనమాట, ఇది ప్రొటెక్షన్. ఇందులో మనకు 2 స్క్రూలు కానీ ఇచ్చినారు. సో కెమెరా ఫిక్స్ చేసుకునే దానికి స్క్రూ, అలానే మనము ఇది హెల్మెట్ పైన పెట్టుకుంటారు కదా, పైన పెట్టుకునే హెల్మెట్కి వచ్చేసి అది కానీ ఇచ్చినారు అనమాట. సో ఇది మనం ఫస్ట్ దీనికైతే పెట్టేస్తున్నాం కెమెరాలో. ఫైనల్గా అయితే ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాటరీస్ పెట్టి ఆన్ చేసి ఇదంతా చేయాలి. సో ఇది కనుక సింపుల్గానే పెట్టుకునేలా సింపుల్గా పెట్టుకునే అంత కంఫర్టబుల్గా ఇచ్చినాడు అనమాట. సో ఫైనల్గా అయితే దీన్ని మనం రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం చూద్దాము బ్యాటరీ ఎలా వేయాలి, లేకపోతే ఇది ఎలా ఆన్ అవుతుంది, ఏం సంగతి అని చెప్పేసి చూద్దాం. సో ఇదనమాట. సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే మనం బ్యాటరీ అనేది వేసేద్దాం. సో బ్యాటరీ వేయాలంటే ఇక్కడ డిజైన్ ఉందన్నమాట. ఇక్కడ కూడా ఒక పిన్ ఉంది. ఆ పిన్ను ఇలా ప్రెస్ చేసి ఇలా ముందుకొని ఈ పక్క నుండి ఈ టాప్ ఉంటుంది కదా కెమెరా దగ్గర, ఈ టాప్ కెమెరా దగ్గర ఇలా ఓపెన్ చేసామంటే మనం ఇక్కడ బ్యాటరీ పెట్టేదానికి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే కనుక మనం బ్యాటరీ కనుక వేసేద్దాం. సో ఒక బ్యాటరీ తీసుకొని బ్యాటరీ సైజ్, సో ఫైనల్గా మనం బ్యాటరీ అనేది పెట్టేస్తాను. బ్యాటరీ పెట్టేసి సో బ్యాటరీ అయితే ఇలా మనం పెట్టుకోవాలన్నమాట. సో ఈ బ్యాటరీకి మనము ఛార్జింగ్ పెట్టుకునే దానికి సి పిన్ కేబుల్. సో ఈ సి పిన్ కేబుల్ ఆల్రెడీ మనకు ఛార్జర్ వైర్ ఇచ్చినాడు కాబట్టి ఈ సి కేబుల్ ఇక్కడ పెట్టుకుంటే మనకు ఛార్జింగ్ అని అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇతను ఒక కెమెరా కాదు మొత్తం ఒక బ్యాటరీ కాదు, సో మొత్తం 3 బ్యాటరీలు ఇచ్చినాడు అనమాట మనకు సేఫ్ జోన్కు. సో ఇక మనము ఎక్స్టెన్షన్ కోసం వచ్చినామంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకు ఇలా ఇది విత్ మ్యాగ్నెట్ ఉంది. సో అందులో ఇది మనకు ఇక్కడ క్లిప్స్ కానీ ఇచ్చినాడు. సో ఫైనల్గా మనం సో ఇక్కడ మనం క్లిప్స్ కానీ ఇచ్చాడు అనమాట. ఇవి ఓపెన్ చేసుకునే దానికి ఇలా. సో ఇలా మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇలా గట్టిగా పెట్టేసామంటే కనుక
ఎంత షేక్ చేసినా ఎంతైనా కానీ పడిపోదు అనమాట గాయస్. సో ఇప్పుడు మనం దీనికి సెట్ చేసేద్దాం. ఇంతకుముందు దీని ఎగితే మనం కెమెరా అనేది ఓపెన్ చేసేద్దాం. ఇది మెయిన్ అనమాట కెమెరా. ఇక్కడ ఉంటుంది కెమెరా. సో మనం కెమెరా లెన్స్ ఓపెన్ చేసేసాం. సో ఇది అనమాట మెయిన్. సో కెమెరా లెన్స్ కానీ మనం ఓపెన్ చేసేసాం. ఇప్పుడు మనం ఆన్ బటన్, ఇక్కడైతే మనకు పవర్ ఆన్ బటన్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం అయితే ఆన్ చేసేసాం. సో ఇలా వచ్చిందనమాట. వెనకాల లాంగ్వేజెస్. సో మనకు ఈ వెనకాల మనకు చూసుకునే దానికి అండ్ ముందు పక్కగానే మనకు స్క్రీన్ వస్తుంది. సో ఇప్పుడు మీకు చూపించాలంటే చూడండి, ఇక్కడ చైనీస్ ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. సో ఇదనమాట. సో ఫైనల్గా అయితే కనుక మనం ఇంగ్లీష్ అనేది చేసినాము. సో ఇక్కడ మనకు మామూలుగా ఉందన్నమాట, స్కిప్ 5 times టు రిమైనింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీని ప్రకారంగా ఇది మనం బుక్స్ అన్ని చదివి కొన్ని స్కాన్ చేసేటుంటాయి. స్కాన్ చేసేసి మన ఐఫోన్ అయితే ఉంది కదా, మన 17 ఐఫోన్ అన్న గిఫ్ట్ ఇచ్చింది. సో కాబట్టి ఇందులో దానికి అనేది కనెక్ట్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ రాడ్ అనేది మనం ఫిక్స్ చేసి చూద్దాం. సో ఇది మన ఇష్టం అనమాట, ఎట్టైనా పెట్టుకోవచ్చు. సో ఇలా చేసుకొని, సో ఇవి మనకైతే సేఫ్టీ రాడ్. సో ఇలా పెట్టుకునే దానికనమాట. సో కెమెరా మనకి ఇది ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది, ఎలా కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. సో మనం ఎక్స్టెన్షన్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే మనం ఇది ఇలా ఇలా చేసుకోవచ్చు కెమెరా అందు. సో ఇలా పెట్టుకొని మనమంతా వ్లాగ్ చేసుకోవచ్చు అనమాట. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అని చెప్పేసి. సో ఇది ఒకటి కెమెరా వచ్చేసి నార్మల్గా వ్లాగింగ్ పర్పసే కాకుండా మనకు మోటో వ్లాగ్స్ ప్రకారంగా మనకు వస్తుంది. సో కాబట్టి మన హెల్మెట్కు అటాచ్ చేసుకొని, సో మనమైతే కనుక మొత్తానికే 42,000 పెట్టి డ్రీమ్ అనమాట. చాలామందికి మోటో బ్లాగింగ్ చేయాలనే వాళ్ళకు, లేకపోతే మనకు కెమెరా అందు బాగాలేకుండా మామూలుగా ఎక్కడైనా మనము ఇది వాటర్ ప్రూఫ్ అనమాట గైస్. సో వాటర్లో అయినా మనం వీడియోస్ అందు షూట్ చేసేదానికి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదనమాట 42,000 వర్తబుల్ DJI Osmo Action 5 Pro. సో కాబట్టి మరీ సో మెనీ బ్లాగ్స్ మన వీడియోలో అయితే రాబోతున్నాయి. మోటో బ్లాగ్స్ కనుక రాబోతున్నాయి, అంటే బైక్ త్రూ కనుక రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ AP Boy in Karnataka. So thank you for watching this video. Please subscribe, like, comment and share.